హాయ్ ఫ్రెండ్స్, గవర్నర్ ద సైలెంట్ సేవియర్ ఈ సినిమా జూన్ 12న రిలీజ్ అయింది. 1990లో భారతదేశం ఎదుర్కొన్న దారుణమైన ఆర్థిక స్థితి నుండి భారతదేశాన్ని బయటపడేయడం కోసం ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన రామనన్ ఏం చేశారు, తన చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి ఇన్స్పైర్ అయి భారతదేశం ఆర్థికంగా పతనం కాకుండా కాపాడడం కోసం రామనన్ ఎలాంటి వ్యూహాలు రచించారు అన్నది ఈ సినిమాలో చూపిస్తారు. చిన్మయ్ డి మండ్లేకర్ చాలా అద్భుతంగా తెరకెక్కించాడు సినిమాని. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. రిఫ్రెషింగ్ మ్యూజిక్ తో పాటు మంచి క్యారెక్టర్స్ ని క్రియేట్ చేశాడు. ఉదాహరణకి ఈ సినిమాలో గవర్నర్ క్యారెక్టర్ తో పాటు సిఆర్ క్యారెక్టర్ కూడా అంతే అద్భుతంగా సాగుతుంది. పరేష్ క్యారెక్టర్, అలాగే లేడీ జర్నలిస్ట్ క్యారెక్టర్, ఇవన్నీ కూడా అద్భుతంగా సాగుతాయి. గవర్నర్ భార్య పాత్ర కూడా ఎంతో గొప్పగా సాగుతుంది. ఆ పాత్ర ద్వారా కూడా గవర్నర్ ఇన్స్పైర్ అవుతారు. ప్యూన్ పాత్ర, అతని కూతురు ఐఏఎస్ పాస్ అయిన సన్నివేశం మనసుకు హత్తుకుంటుంది. ఆ సన్నివేశాన్ని చాలా అద్భుతంగా పిక్చరైజ్ చేశాడు దర్శకుడు. ప్యూన్ పాత్ర నుంచి కూడా ఇన్స్పైర్ అవుతాడు గవర్నర్. 1990లోనే భారతదేశం ఎకనామికల్గా అట్టడుగు స్థాయిలోకి పోయి దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయే సమయంలో రామనన్ అద్భుతమైన తెలివితేటలతో తన భార్య ఇచ్చిన ఓ చిన్న క్లూతో భారతదేశాన్ని కాపాడిన విధానాన్ని చక్కగా తెరకెక్కించారు. బడ్జెట్ పరిమితులు కనబడుతూ ఉంటాయి అక్కడక్కడ. ముఖ్యంగా ఏరోప్లేన్ సన్నివేశాలు లాంటివి చిత్రీకరించినప్పుడు లో స్టాండర్డ్ గా అనిపిస్తుంది. కానీ రామనన్ గా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చిన మనోజ్ బాజ్పేయి తన నటనతో సినిమాని మొత్తం నడిపించేస్తాడు. అదా శర్మ నటన, మధుబాల నటన, అలాగే ప్యూన్ నటన, అందరి నటన ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఆర్బీఐలో కాగితాలు భద్రపరిచే అధికారి, అలాగే సిఆర్ పాత్ర పోషించిన వ్యక్తి కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. మంచి సినిమా ఇది. ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా ఇది. ఫోటోగ్రఫీ బాగుంటుంది, ఎడిటింగ్ బాగుంటుంది, కూల్ గా సాగుతుంది. ఎక్కడ జర్కులు కానీ చిరాగ్గా కానీ అనిపించవు. ముఖ్యంగా 3 వ్యాన్లని ఎయిర్పోర్ట్కి తరలించే క్రమంలో క్లైమాక్స్ లో ఓ వ్యాన్ మాత్రం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళదు. ఆ సమయంలో గవర్నర్ రామనన్ ఉపయోగించే ట్రిక్ బాగుంటుంది. అద్భుతంగా తెరకెక్కించారు సినిమాని. ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో అందరూ చూడాలి, పిల్లలకు చూపించాలి. ఈ సినిమా స్టార్టింగే శ్రీలంకలో ఆర్థిక పతనం ఎలా జరిగిందో దాన్ని చూసి భారతీయుల్లో ఇప్పటి జనరేషన్ అది మనది కాదు కదా, మనకెందుకు బాధ అనుకునే సమయంలో అలాంటి స్థితిని ఎదుర్కొనే పరిస్థితి భారతదేశానికి కూడా వచ్చింది ఒకప్పుడు అంటూ మొదలు పెడతాడు దర్శకుడు. ఏమో రేపు ఫ్యూచర్లో చాలా మంది జ్యోతిష్యులు చెప్పినట్లు 2028, 2030 లోపు ఇలాంటి స్థితి మనకు కూడా రావచ్చేమో. ఆ సమయంలో భారతదేశం తను దాచుకున్న నిల్వలతో ఏం చేస్తుందో చూద్దాం, వెయిట్ చేసి చూద్దాం. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?